వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అయితే నైట్ డిన్నర్ తర్వాత కూర్చోబెడితే అక్క ఫుడ్ కాడ ఉంటుంది కాబట్టి ఆడికి స్టడీ పెట్టే వరకు అక్క వచ్చింది, కానీ ఒక 2 minutes లేట్ అయింది. అందుకోసమని ఒక 3 members నిలబెట్టింది. 3 members నిలబెడితే ఇంకా మేడం మిగతా వాళ్ళని రీడింగ్ చేపించడానికి వాళ్ళ వేరే పిల్లలని కూర్చోబెట్టింది. ఆ అక్కలు ఒక్కదాన్ని 3 hours నిలబెట్టింది. అక్క ఏడిస్తే మేము ఏమని చెప్పినా ఏం కాదు, పేరెంట్స్కి మేడం వచ్చినాక ఇన్ఫామ్ చేద్దాం కానీ ఆడికి అక్కకు చెప్పిన మొన్న అట్లా మేము మేడం వాళ్ళకి చెప్పినాం కాబట్టి ఆ కోపంని మా పైన స్టడీ అవర్స్లో తీర్చింది. అయితే మార్నింగ్ కూడా స్టడీ అవర్స్ పెట్టినప్పుడు ర్యాష్గా మాట్లాడింది, దానికి మేము ఏం అనలేదు. నైట్ స్టడీ అవర్స్లో కూడా ర్యాష్గా మాట్లాడింది, దానికి కూడా ఏం అనలేదు మేము. అయితే మేడం ఉండి మీ పేరెంట్స్ అందరు మార్నింగ్ వరకు పోనీ అని అది కానీ పేరెంట్స్ విషయానికి వచ్చింది. మేడం అట్లా అంటే నేనేం అనలేదు. అప్పటికి కూడా మేడం అన్నది నన్ను తెలుసు, అయినా కూడా నేనేం అనలేదు. మార్నింగ్ మేడం వచ్చినాక ఇన్ఫామ్ చేద్దామని మార్నింగ్ మేడం వచ్చిన తర్వాత చెప్పినాం మేము. చెప్తే మేడం డైనింగ్ హాల్ అందరినీ గ్యాదర్ చేసి అడిగితే అప్పటికి మేడం వెళ్ళిపోయింది. ప్రతిసారి నేను ఫుడ్ ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి ఫుడ్ ఇన్ఛార్జ్ నేను ఉన్నా ఫుడ్ లీడర్గా ఫుడ్ ఇవ్వడానికి. ఆ కోపంని మేడంకి ఏం ఇవ్వలేదు అనే ఒక కారణంతో మమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేసి క్లాస్లో కూడా ఫుల్ నైట్ టైం కోసుకుంది. తెలీదు ఆమె కోసుకున్న విషయం కూడా మాకు తెలియదు. మార్నింగ్ తెలిసి మాకు నైట్ టైం అందరూ అడుగుకున్న తర్వాత కోసుకున్నాం. సార్ నా పేరు సుమిత్ర, నేను సీనియర్ టీచర్ని సోషల్ స్టడీస్ నా సబ్జెక్టు. అయితే 2వ తారీఖు రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్. అయిపోతే ఆ పిల్లలు ఇంగ్లీష్ టీచరు మాకు 9th క్లాస్లో క్లాస్ టీచర్కి ఉన్నప్పుడు మా అమౌంట్ మేడం దగ్గర మేడంకి ఇచ్చినాము. మా అమౌంట్ ఇప్పియండి మేడం, మేము అడిగితే ఇస్తలేదని చెప్పేసి అన్నారు. అడిగితే సరే అమ్మ ఇప్పుడు 3 రోజులు కంటిన్యూ హాలిడేస్ వచ్చినాయి, మాట్లాడి ఇప్పిస్తామ్మా అని చెప్పేసి ఎవరెవరికి ఎంత ఇచ్చేది ఉందో లిస్ట్ చేయండి అమ్మా అని ఇప్పించుకున్నాం సార్. లిస్ట్ ఇచ్చిన పిల్లలు ఇస్తే ఆ మేడం పిలిపించి అడిగిన 2వ తారీఖు పిల్లలు వెళ్ళిపోయే రోజు అడిగిన సాయంకాలం, మేడం మరి డబ్బులు ఇవ్వాలంటే కదా పిల్లలకు, మరి ఇస్తలేరంటే చిట్టి డబ్బులు ఇచ్చేది కదా, నేనే చిట్టి డబ్బులు ఇచ్చుకోవాలని చెప్పేసి అన్నది. వాళ్ళు సమ్మెసాలు రాలేదు కదా, సమ్మెసాలు వచ్చినాక ఇస్తామంటున్నావు, దానికి దీనికి సంబంధం లేదు మేడం, మీరు డబ్బులు బాధ్యత ఇచ్చుకో, మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఇవ్వండి పేరెంట్స్కి ఇచ్చుకోవాలని అని చెప్పినాం. అయితే పేరెంట్స్ పిల్లలు ఎంబడి పడితే వెళ్ళిపోయింది, స్పీడ్గా వెళ్ళిపోయింది, రోడ్ కాడికి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది, ఇంటికి వెళ్ళిపోయింది. బండి లిఫ్ట్ ఆపుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోయాను, 5:30 అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా పేరెంట్స్ 2-3 నాకు ఫోన్ చేసారు, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను ఆఫీసర్స్ దగ్గర కూడా DO ఆఫీస్ కూడా ఫోన్ చేసి మాట్లాడతా, మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకోమంటారు, మేడంని పిలిపించి అడుగుతారా ఎట్లనో అని చెప్పేసి నేను GCDO మేడం కూడా మా హెడ్ ఉంటుంది సార్, GCDO మేడం కూడా ఫోన్ చేసినాను. అయితే మేడం ఉండి అమ్మ నీవు ఇవ్వరాదా, నీవు ఇచ్చిన తర్వాత ఇప్పించుకోరాదా అని చెప్పేసి అన్నది సార్. 4,000 అమౌంట్ నా దగ్గర కూడా అంత అమౌంట్ లేదు, నేనే ఎట్లా ఇస్తాను మేడం అని చెప్పేసి అన్న. నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు, ఎవరైతే డబ్బులు టీచర్ ఎవరికైతే డబ్బులు పేరెంట్స్కి ఇచ్చేది ఉందో వాళ్ళు వస్తే కూర్చోబెట్టింది సార్. కూర్చోబెట్టి మాట్లాడితే మేడం పేరెంట్స్ డబ్బులు అడుగుతున్నారంటే అప్పటికప్పుడే లెక్క చేసి పేరెంట్స్కు డబ్బులు ఇచ్చింది సార్. అయితే ఈ 9th క్లాస్ యామిన్ అనే పాప వాళ్ళ అమ్మ పైన కొంచెము నిన్న 2వ తారీఖులో దురుసుగా మాట్లాడిందని చెప్పేసి మా పేరెంట్స్ మహిళా సంఘం వాళ్ళని కూడా గీతా మేడం వాళ్ళని కూడా తెలుసుకున్నారు. దురుసుగా మాట్లాడిందని చెప్పేసి యామిన్ అనే పాప మహిళా సంఘం వాళ్ళకి ఫిర్యాదు చేసింది. బహుశా అదే మనసులో పెట్టుకున్నదేమో. నిన్న సండే రోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పాపను సాయంకాలం స్టడీ అవర్స్లో నేను పిల్లలు ఏం చేస్తారంటే సార్ అబ్జర్వేషన్ చేయకుంటే ఫుడ్ సగం వాడేస్తారు. అయితే ఆ పాప నేను ఇన్ఛార్జిగా పెట్టిన, అమ్మాయి ఫుడ్ ఎవరైనా వాడిస్తే వాళ్ళ పేరు లిస్ట్ అవుట్ చేయాలని చెప్పిన. అందరు తిన్న తర్వాత ఆ పాప ఎప్పుడైనా ప్రతిరోజు లేటుగానే తింటారు సార్. లేటుగా నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిన్నావు అని చెప్పేసి 3 hours నిల్చోబెట్టిందంట. ఈవెన్ వాటర్కి కానీ లేకపోతే వాష్రూమ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదంట. వెనకాల అటెండర్ నైట్ వాచ్మెన్ వాటర్ బాటిల్ తెచ్చిస్తే కూడా ఆ పాప భయపడి తాగలేదంట సార్. ఇక బాగా ఏడ్చింది. ఆ బాధతోటి బ్లేడ్ తోటి చేయి మీద కోసుకున్నది సార్. మొత్తం గాయాలైనవి, కొంచెం బలంగా కోసుకుంటే నరాలు తెగే పరిస్థితి. నేను దాన్ని చూసుకొని నా బాధ్యత కదా సార్, నేను వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిన ఇట్లా జరిగింది అని చెప్తే పేరెంట్స్ వచ్చి నిన్న వచ్చే లోపల మేడం నాకు 10th స్పాట్ పడిందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి సెట్టి సార్ నాకు ఫోన్ చేసింది. ఇంగ్లీష్ టీచర్కి స్పాట్ పడింది, పేపర్ వాల్యుయేషన్కి పడిందమ్మా అని చెప్తే వెళ్ళిపోయింది సార్. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. తర్వాత సాయంకాలం పేరెంట్స్ వచ్చారు. సాయంకాలం అంటే 2 గంటలకే వచ్చింది సార్. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చిండ్రు. అంటే ఇట్లా జరిగిందనేది మా బాధ్యత కదా సార్, ఆ పాప బాధతో ఇంకేమైనా వేసుకుంటే ఇబ్బంది అని చెప్పేసి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే వచ్చిండ్రు.
మాకు ఎవరో ఒకరు మాకు సరైన నాకు న్యాయం చేసిన దగ్గర ఫోన్ మేడం మిమ్మల్ని ఓనియమని చెప్తే నేను జెసిబీ మేడం ఫోన్ చేసిన, డిఓ సార్కి ఫోన్ చేసిన, ఎంఓ సార్కి ఫోన్ చేసిన సార్. పంపించండు. వాళ్ళతో రిటర్న్గా లెటర్ తీసుకున్నాడు, కంప్లైంట్ లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్ మాకు ఫార్వర్డ్ చేయమని డిఓ సార్ చెప్పిండు. మరి ఈరోజు ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది నాకైతే తెలియదు సార్. జరిగింది ఇది సార్. మై నేమ్ ఈస్ యామినా స్టడింగ్ 9th క్లాస్. నేను కేజీబీ నాగర్నగర్ చదువుతున్నాను. అయితే నేను మేడం వాళ్ళ దగ్గర డౌట్స్ అడడానికి పోయినా. మేడం ఇంగ్లీష్ మీడియం కళ్యాణి మేడం. ఆ మేడం తప్పుగా అర్థం చేసుకొని నన్ను ఇట్లా చాలా ఫోర్స్ చేసింది. అయినా గొడవలు ఎందుకు గురువుతున్నాను నేను ఊరుకున్నాను. నిన్న నైట్ మేడము నైట్ డ్యూటీ చేసింది సండే రోజు. ఆ రోజు నేను ఫుడ్ కొంచెం లేట్గా తినడం వల్ల నాకు 3 hours పనిష్మెంట్ ఇచ్చింది. అట్లనే నేను ఏమనలే, వాటర్ తాగనిలే, వాష్రూమ్ కొనియలే. నేను ఎంత అడుక్కున్నా మేడం నేను అట్లనే ఫ్యామిలీని తిప్పుతుంది, నేను ఏమనలేదు. ఎట్లా అంటే అట్లా తిట్టినా కూడా నేను ఏడ్చుకుంటున్నా. పిల్లలందరూ మేడం కూర్చోబెట్టానన్నా కూడా కూర్చోబెట్టలేదు సార్. దాంతో నేను ఇట్లా చేతి కోసుకున్నా. ఏమన్నది చేయి కోసుకున్నాక మళ్ళీ మేడం ఇంకా పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ ఫోన్ చేసామని ఇన్ఛార్జ్ ఎస్ఓ మేడం గారు చెప్తే నాకు పని ఉంది, నేను 10th క్లాస్ వాళ్ళే పేపర్ దిద్దాలి అని ఇంకా వెళ్ళిపోయింది మేడం. అప్పటి నుంచి లెటర్ కూడా రాలే మేడము, వెళ్ళిపోయింది ఎమ్మటే మేడం పిలుస్తున్నా కూడా. ఇంకా అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేసింది. ఇంతకుముందుకు అక్క దగ్గర డబ్బులు తీసుకున్నానంట. ఆమె దగ్గర ఉన్న డబ్బులను కలెక్ట్ చేసుకొని పెట్టుకొని చెప్పకుండానే డ్రెస్సులు తీసుకొచ్చి అమ్మిందంట. అమ్మితే ఉండాలి అని మా అమ్మ వాళ్ళకి తెలియకుండానే అక్క తీసుకున్నాక ఇప్పుడేమో మళ్ళీ ఇంకా అమౌంట్ కట్టాలి అంటే అమ్మ ఆడికి వచ్చి డబ్బులు లెక్క చెప్పినాక కొడుకంగా ఎట్లా అంటే అట్లా తిట్టింది అమ్మని గలీజ్గా. అమ్మ దాంతో ఇంకా ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. అమ్మని తిట్టింది. అమ్మని తిట్టే అమ్ముండి ఇంకా గొడవలు ఎందుకు వద్దులే ఆ మేడంతో అని అన్నది. నేను ఇంతకుముందు ఇట్లనే న్యూస్ వాళ్ళు ఇట్లా వస్తే చెప్పడానికి ట్రై చేసినా కానీ మేడం వాళ్ళు వద్దు మన స్కూల్ పరువు పోతుంది అని చెప్పకు, మేడమే మారుతుంది అని చెప్పారు. అందుకే నేను చెప్పలేదు ఇంతవరకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.